శ్రమకు ఫలితం అనే చందమామ కథ చెప్పుకుందాం. కొత్తపల్లి అనే గ్రామంలో కోటయ్య అనే భూస్వామి ఉండేవాడు. అతనిది చాలా తొందర స్వభావం. కానీ అతనిలో ఒక మంచి గుణం ఉండేది. ఒళ్ళు మంచి పాటుపడే వాళ్ళంటే అతనికి ఎంతో అభిమానం. కోటయ్య తన పొలం పని చూడడానికి 2 జీతగాళ్లను పెట్టుకున్నాడు. ఒకడి పేరు సోమన్న, రెండో వాడి పేరు సూరన్న. సోమన్న రెక్కలు వంచి కష్టపడి పని చేసేవాడు. సూరన్న ఇందుకు విరుద్ధం. వాడికి పని అంటే ఒళ్ళు వంగేది కాదు. వాళ్ళు తెల్లవారుజామునే లేచి పొలానికి వెళ్ళిన మొదటి రోజే పొలంలో 2 పని చేస్తూ ఉండగా సూరన్న పని మానేసి ఏటో వెళ్ళిపోయాడు. సాయంకాలానికి సోమన్న పని చాలించి ఎడ్లను చెరువులో శుభ్రంగా కడిగి తాను తన వంటి బురదను కడుక్కుంటూ ఉండగా సూరన్న అక్కడికి వచ్చి తన ఎడ్ల మీద ఇంత బురద పూసి తన వంటికి కూడా ఇంత పూసుకుని ముందుగానే ఇల్లు చేరుకున్నాడు. కోటయ్య వాణ్ణి చూస్తూనే వాడు కష్టపడి రోజల్లా పని చేశాడనుకుని తన భార్యతో, సూరన్న బాగా శ్రమ చేస్తాడు, వాడికి తిండి మరింత పెట్టు అని చెప్పాడు. అంతలోనే సోమన్న ఎడ్లను తోలుకుని ఇంటికి చేరాడు. ఎడ్ల మీద గాని సోమన్న మీద గాని బురద మరకలేదు. వాడు పని చెయ్యలేదని కోటయ్య నిశ్చయించుకున్నాడు. అది మొదలు సోమన్నకు రోజూ చాలని తిండి, సూరన్నకు విందు భోజనాలు లభిస్తూ వచ్చాయి. కోటయ్య కూతురు కమల చాలా చురుకైన పిల్ల. జీతగాళ్ళు తిండి తినేటప్పుడు సోమన్నకు తిండి చాలడం లేదని, సూరన్నకు తిండి ఎక్కువ అవుతున్నదని అనుమానించింది. జీతగాల విషయంలో తన తండ్రి పొరపాటు పడ్డాడో లేదో తెలుసుకోవడానికి కమల ఒకనాడు పని పెట్టుకొని పొలానికి వెళ్ళింది. పొలంలో సోమన్న ఒక్కడే పని చేస్తున్నాడు. సూరన్న కోసం చూస్తే వాడు దూరంగా ఒక చెట్టు కింద పడుకుని నిద్రపోతున్నాడు. తండ్రిలాగే కమలకు కూడా శ్రమపడే వాళ్ళంటే చాలా అభిమానం. ఆమె సోమన్నను పలకరించి అతను పనిచేసే పద్ధతి కొంతసేపు చూసి ఆనందించి ఇంటికి తిరిగి వెళ్ళిపోయింది. సోమరిపోతు సూరన్న ఒంటికి బురద పూసుకొని తన తండ్రిని ఎలా మోసం చేస్తున్నాడో ఆమెకు అర్థమైంది. ఇంటికి తిరిగి వస్తూనే ఆమె తన తండ్రితో, పొలం పని అంతా సోమన్న ఒక్కడే చేస్తున్నాడు. సూరన్న రోజంతా చెట్ల కింద పడుకొని నిద్రపోయి ఒంటికి ఇంత బురద పూసుకుని ఇంటికి వస్తున్నాడు. అది చూసి నువ్వు వాడు చాలా కష్టపడుతున్నాడనుకొని వాణ్ణి ఎద్దును మేపినట్టు మేపుతున్నావు. తిన్నది అరగక వాడు ఒక్కో పూట పస్తూ ఉంటున్నాడు. చచ్చేట్టు కష్టపడే సోమన్న మనం పెట్టే తిండి చాలక ఎండిపోతున్నాడు అన్నది. ఆ సాయంకాలం సూరన్న ఒంటి నిండా బురద పూసుకుని ఇంటికి రాగానే కోటయ్య, ఏమిరా నువ్వు పొలంలో పని చెయ్యక ఒంటి నిండా బురద పూసుకుని వస్తున్నావా అని అడిగాడు. అదేమిటండి, నేను పగలంతా చచ్చేటట్టు పని చేస్తున్నాను, మీకీ అబద్ధం ఎవరు చెప్పారు అన్నాడు సూరన్న. ఇంతలోనే సోమన్న కూడా ఇల్లు చేరాడు. సూరన్న పొలంలో రోజల్లా కష్టపడి పని చేస్తున్నాడా అని కోటయ్య సోమన్నను అడిగాడు. సూరన్న పని చేయడం నేను చూడలేదండి అన్నాడు సోమన్న. మరి ఈ సంగతి ఇన్నాళ్ళు నాతో ఎందుకు చెప్పావు కాము అని కోటయ్య సోమన్నను అడిగాడు. మీరు అడగలేదు, నేను చెప్పలేదు. వాడి మీద నేనేమన్నా కాపలాదారునా అండి అన్నాడు సోమన్న. కోటయ్య సూరన్న కేసి తిరిగి, నువ్వు పని చేయడం లేదని నా కూతురు చెప్పింది, సోమన్న చెబుతున్నాడు, ఏమంటావు అన్నాడు. సూరన్న తడుముకోకుండా, అసలు సంగతి అది కాదులేండి, మీ అమ్మాయి రోజు పొలం దగ్గరికి వచ్చి సోమన్నతో సరసాలాడుతున్నది. ఆ సంగతి నేనెక్కడ బయట పెడతాను అని 2 కుట్ర పన్ని నా మీద చాడీలు చెబుతున్నారు అన్నాడు. కోటయ్య తొందర మనిషి. దానికి తగ్గట్టు సోమన్న కాస్త నదరైనవాడు. అందుచేత కోటయ్య సూరన్న మాట నమ్మి చేతి కర్రతో సోమన్నను చావబాదాడు. తరువాత ఆయన కమలతో, ఈసారి పొలానికి వెళ్ళావంటే నీ కాళ్ళు విరగొడతాను అన్నాడు. ఆ రాత్రి సోమన్నకు అన్నం పెట్టవద్దని ఆయన తన భార్యకు చెప్పాడు. తన ఎత్తు పారినందుకు సూరన్న చాలా సంతోషించి ఇక తనకేమీ భయం లేదనుకున్నాడు. సూరన్న చెప్పిన అబద్ధంతో కమల మనసు విచిత్రంగా మారింది. సోమన్న తన తండ్రి చేత దెబ్బలు తిన్న క్షణం నుంచి ఆమెలో అతని మీద అమితమైన అనురాగం పుట్టుకొచ్చింది. ఆ రాత్రి ఆమె భోజనం పట్టుకుపోయి సోమన్న చేత తినిపించింది. తరువాత ఆమె తన తల్లితో సూరన్న దుర్మార్గము, సోమన్నకు జరిగిన అన్యాయము చెప్పి, సోమన్న ఎంత పెద్ద మనిషి, ఎంత పనిమంతుడు, రోజు పొలానికి వెళ్ళి అతనితో సరసాలాడకపోవడం నాదే తప్పు అన్నది.
కూతురి మనసు తల్లి గ్రహించింది. మర్నాడు జీతగాళ్ళు పొలానికి వెళ్ళాక ఆమె తన భర్తతో, కొత్త జీతగాళ్లను పెట్టాక మీరసలు పొలంకేసి పోనేలేదు. పని ఎలా జరుగుతున్నది ఒకసారి చూసి రాకూడదు అన్నది. తన భార్య చెప్పినది నిజమే కదా అనుకొని కోటయ్య కాస్త పొద్దెక్కగానే పొలానికి వెళ్ళాడు. సోమన్న సొంత పొలంలో పని చేసినట్టు పరధ్యానం లేకుండా పని చేసుకుపోతున్నాడు. సూరన్న చెట్టు కింద పడుకుని నిద్రపోతున్నాడు. తన కూతురు చెప్పినది అక్షరాల నిజం. తాను భయంకరమైన తప్పులు చేశాడు. సోమరిగొడ్డును మేపి పని చేసేవాణ్ణి ఎండగట్టాడు. ఆ సోమరి విధవ నోటికి వచ్చినట్టు వాగితే వాడి మాటలు నమ్మి సోమన్నను చావగొట్టాడు. కోటయ్య దహించుకుపోతున్న అంతరాత్మతో ఇంటికి వచ్చిపడి తాను చేసిన తప్పు తన భార్యకి చెప్పుకున్నాడు. తాను చేసిన దానికి పరిహారమేమిటో ఆయనకు తెలీదు. మీరు ప్రతిదానికి తొందరపడతారు. అమ్మాయి నాకు నిజం చెప్పింది. సోమన్న మన కుటుంబంలో వాడి వంటివాడు. వాడు పరాయి పొలంలో పని చేసినట్టు చెయ్యడు. మీరు కొడితే తన వల్ల ఏ తప్పు లేకపోయినా పల్లెత్తు జవాబు చెప్పక పడి ఊరుకున్నాడు. మనకా మగ పిల్లలు లేరు. పిల్లను ఎక్కడో ఇవ్వడం దేనికి? సోమన్నకే ఇస్తే మనకు కూతురు అల్లుడు కూడా కళ్ళ ఎదుట ఉంటారు అన్నది కోటయ్య భార్య. భార్య ఇలా అనగానే కోటయ్య అంతరాత్మలో ఉన్న తపన అంతా తీసేసినట్టు పోయింది. అందుచేత ఆమె చెప్పిన సలహా సరి అయినది అనుకున్నాడు. ఆ సాయంకాలం జీతగాళ్ళు వచ్చే లోపల కోటయ్య కొన్ని ఏర్పాట్లు చేసి సిద్ధంగా ఉన్నాడు. సూరన్న సోమన్న ఇంటికి రాగానే ఆయన సూరన్నతో, ఒరే, నువ్వు సోమన్నకు ఒళ్ళు పట్టి నలుగు పెట్టి తలంటి స్నానం చేయించు అన్నాడు. అదేమిటి, నేను వీడికి తలంటాలా? రోజల్లా కష్టపడి వచ్చాను, నా వల్ల కాదు అన్నాడు సూరన్న. నోరు మూసుకుని చెప్పినట్టు చెయ్యకపోతే మక్కెలు విరగగొడతాను అన్నాడు కోటయ్య. సూరన్న యజమాని గొంతు విని హడలిపోయి చచ్చినట్టు సోమన్నకు తలంటి స్నానం చేయించాడు. సోమన్నకు ఇదంతా ఏమీ అర్థం కాలేదు. తలంటి స్నానం పూర్తి కాగానే కోటయ్య సోమన్నను తనతో పాటు భోజనానికి కూర్చోబెట్టుకున్నాడు. తనకేసి వింతగా చూస్తున్న సోమన్నతో ఆయన, ఎందుకు అంత ఆశ్చర్యపడతావు? నువ్వు నాకు కాబోయే అల్లుడివిరా అన్నాడు. అప్పుడు సోమన్నకు పరిస్థితి చాలా వరకు అర్థమైంది. తరువాత మంచి ముహూర్తం చూసి కోటయ్య తన కూతురికి సోమన్నకు ఘనంగా పెళ్లి చేశాడు. ఇంత అయ్యాక సూరన్నకు ఒక విషయం అర్థమైంది. శ్రమపడినవాడు బాగుపడతాడు. ఈ నీతి గ్రహించి సూరన్న శ్రమపడి పని చెయ్యడం నేర్చుకున్నాడు. వాడిలో వచ్చిన మార్పు చూసి కోటయ్య చాలా సంతోషించాడు. కథ సమాప్తం. జాగ్రత్త గలవాడు అనే మరో చిన్న కథ చెప్పుకుందాం. ఒక గ్రామంలో రంగయ్య అనే బీదవాడికి మధ్య వయస్సు దాటుతూ ఉండగా ఒక కొడుకు పుట్టాడు. వాడి పేరు వెంకటప్ప. వెంకటప్పకు 12 ఏళ్లు నిండేసరికి అతని తండ్రికి పూర్తిగా శక్తి ఉడిగిపోయింది. అంతేగాక కుటుంబాన్ని పోషించడానికి అమితంగా కష్టపడుతున్నాడు. 100 రూపాయల అప్పు కూడా ఉన్నది. ఈ సంగతి గ్రహించిన వెంకటప్ప తన తండ్రితో, ఇక నువ్వేమీ కష్టపడవద్దు, నేనే ఎక్కడికైనా వెళ్ళి డబ్బు సంపాదించి తెస్తాను అని చెప్పి మరొక గ్రామానికి వెళ్ళి దొరికిన పని చేస్తూ డబ్బు సంపాదించసాగాడు. వెంకటప్పకు ఒక ముసలిది తన ఇంట ఆశ్రయం ఇచ్చింది. వెంకటప్ప ఆమెకు అన్ని విధాలా సహాయపడుతూ తన సొంత ఇంట ఉంటున్నట్టే ఉంటున్నాడు. ఒకసారి ముసలిది వెంకటప్పతో, నాయనా, కొత్తవాణ్ణి 3 సార్లు పరీక్షించి గాని నమ్మకూడదు. నేను నిన్ను అలాగే పరీక్షించాను. డబ్బు విషయంలో మరీ జాగ్రత్తగా ఉండాలి అన్నది. వెంకటప్ప తాను సంపాదించే కూలీ డబ్బులు ఒక ముంతలో వేసి దాన్ని చూరులో దాచేవాడు. అప్పుడప్పుడు ముంతను దించి డబ్బులు లెక్కపెట్టి ఎంత పోగైనది ఎంచుకునేవాడు. ఒకసారి ముసలమ్మ తన కూతురి వద్దకు వెళ్ళింది. ఇంట్లో వెంకటప్ప ఒక్కడే ఉన్నాడు. అతను తన ముంతలో పోగైన డబ్బు లెక్కపెట్టి భోజనం చెయ్యబోతూ ఉండగా బయట నుంచి, ఆకలి, కాస్త అన్నం పెట్టు తల్లి అని ఎవరో దీనంగా కేక పెట్టారు. వెంకటప్ప ఆ బిచ్చగాడు మురికి జోలెలో ఇంత అన్నం తెచ్చి వేశాడు. బిచ్చగాడు అతనితో, అయ్యా, నేను ఊళ్ళ వెంబడి తిరిగే బిచ్చగాన్ని. ఈ రాత్రికి మీ వసారాలో పడుకొనిస్తే తెల్లారి లేచి పోతాను అన్నాడు. వెంకటప్ప వాణ్ణి చూసి జాలిపడి సరేనన్నాడు. సరేనని అనేసిన తరువాత అతనికి ముసలమ్మ చేసిన హెచ్చరిక జ్ఞాపకం వచ్చింది. కొత్తవాణ్ణి 3 సార్లు పరీక్షించి గాని నమ్మరాదు. డబ్బు విషయంలో అసలు నమ్మరాదు. ఈ బిచ్చగాడు కొత్తవాడే మరి.
వెంకటప్ప డబ్బు ముంతను వంటింట్లో ఒక మూల పెట్టి తలుపు బాగా మూసి తాను వచ్చి ముందు గదిలో పడుకున్నాడు. బయటి వసారాలో పడుకున్నవాడు నిజంగానే దొంగ. వాడి మురికి జోలే అడుగున దొంగిలించిన సొమ్ములున్నాయి. వెంకటప్ప ముంతలో డబ్బులు ఎంచిపోయడం చూసిన మీదటనే వాడు ఆకలి అని కేక పెట్టాడు. డబ్బు ముంత వంట ఇంట్లో వెంకటప్ప దాచడం కూడా వాడు గమనిస్తూనే ఉన్నాడు. అర్ధరాత్రి వేళ ఆ దొంగ లేచి ఇంటి వెనక్కు వెళ్ళి వంట ఇంటికి కన్నం పెట్టి లోపలికి ప్రవేశించాడు. లోపలికి దూరుతూ ఉండగానే వాడి కళ్ళకు ముక్కుకు ఘాటైన పొగ తగిలి తుమ్ములు రాసాగాయి. దగ్గు పట్టుకున్నది. వెంకటప్ప తాను పడుకోబోయే ముందు పొయ్యిలో మిరపతొక్కలు, కాడలు, ఇతర తుక్కు వేశాడు. వాటి పొగ ఇంటి నిండా కమ్ముకుని ఉన్నది. దొంగ చేసిన అలికిడికి వెంకటప్ప లేచి వంట ఇంట్లోకి వెళ్ళాడు. కన్నంలో నుంచి బయటికి జారుకుంటున్న దొంగ కాళ్ళు పట్టుకుని లోపలికి లాగి తాడుతో వాణ్ణి కట్టి పడేశాడు. తరువాత నలుగురు వచ్చి చేరి దొంగను గ్రామాధికారికి అప్పగించారు. దొంగ జోలెలో ఊళ్ళో వాళ్ళ సొమ్ములు చాలా దొరికాయి. వాటిని పోగొట్టుకున్న వాళ్ళు వెంకటప్పకు తమ శక్తి కొద్దీ బహుమానాలిచ్చారు. ఈ బహుమానాలతో వెంకటప్ప తన తండ్రి చేసిన బాకీ తీర్చి సుఖంగా జీవించాడు. కథ సమాప్తం. శుభం.